వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, మొత్తం జనగణన చేసినప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అని అంటే, ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి, ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. మోడీ గారు ఇప్పుడు మనిషి పుట్టేమంటే కూ అని పేరు పెడతాను చూడాల. నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు అదల్లా, లేకపోతే నువ్వు ఓసీ అని పెడతారు అదల్లా. పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ గారు పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి, సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవ పదవి ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం ఇది. ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేసినాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మేము 12 మంది, మొదటిసారి 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసినాం. 8 మంది ఎస్టీ మంత్రులను ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసినాం. మరి మీ ప్రభుత్వం జాబితాను విడుదల చేయండి. ఈసారి 17 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసినాం.
మరి మీ ప్రభుత్వం లెక్కేంది? ఇద్దరే, మీ ప్రభుత్వంలో ఇద్దరే బీసీలు మంత్రులు. మరి మీరు సర్వే చేసినటువంటి మొన్న సర్వే చేసినటువంటి దానిలో మీ లెక్క ప్రకారం 42% బీసీలు ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారమే 42% మరి బీసీలు ఉంటే మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలను మంత్రులు చేయాలి? లెక్క చెప్పండి. మరి 46% మీ లెక్క ప్రకారం. గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు మాత్రం 51% వచ్చింది. ఇప్పుడు మీ ప్రభుత్వం సర్వే చేస్తే మాత్రం 46% వచ్చింది. ఆ 46% బీసీ జనాభా రేషియో ప్రకారం ఎంతమంది మంత్రులు ఉండాలి? మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పండి. మరి ఇది బీసీలను గౌరవించట, బీసీలను అవమానపరచట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జాతులు, బీసీ సంబంధం అన్ని జాతులు ఒకటై ప్రధానమంత్రిగా బీసీ ఎక్కడికి గెలిపించాలి. ఈ దేశంలో అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అరే బీసీలో పేదలకు సమానంగా అగ్రవర్ణాల్లో పేదలు కూడా నరేంద్ర మోడీ గారు గుర్తించారు అని చెప్పి ఈ దేశంలో అగ్రవర్ణాల్లో పేదలు కూడా నరేంద్ర మోడీ గారు గుర్తించారు. వీళ్ళందరూ వస్తే దేశ ప్రధానమంత్రి అయ్యింది. వాళ్ళ దేశంలో అధికారం చెలాయిస్తున్నాం. ఇలా ఇది పక్క పెడితే ఈ చర్చ జరగాలంటే 10 జనపద నుంచి చర్చ జరగాలి. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి. మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ అని బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా, లేకపోతే ముస్లిం అని ప్రోత్సహిస్తురా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా, లేకపోతే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తురా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలి. నరేంద్ర మోడీ గారిని బీసీగా ఈ దేశం గుర్తించింది. ఈ దేశంలోని బీసీలందరూ గుర్తించారు. అగ్రవర్ణాలు పేదలు కూడా ఈయన బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టే మా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తిస్తుడు, పేదోడు కాబట్టే అని గుర్తించారు. కాబట్టి దేశ ప్రధాని ఈ దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, ముచ్చటగా మూడోసారి. మరి రాహుల్ గాంధీ కుటుంబం గురించి చర్చ జరగాలి. దానికి రేవంత్ రెడ్డి గారు ఏమని సమాధానం ఇస్తారు? కొరువుతో తల కొట్టుకోవడానికి ఇదే. మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా. మరి దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.